చదువు ఒక్కటే కాదు, అంటే పెళ్ళి ఒక్కటే కాదు, చదువు ఉంది దానికిన్నా అంటే పెళ్ళి చేసుకోవడానికి టైం వస్తుంది, చేసుకోవచ్చు. బట్ దానికి బిఫోర్ మనకి అంటే ఒక టైం ఉండాలి, ఒక విషెస్ ఉంటాయి, ఒక డ్రీమ్స్ ఉంటాయి, అదని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో అదన్నీ చేసుకోవడంతో ఎవరైనా అడ్డం వస్తే దాన్ని ఎలా ఎదురించుకోవాలి అండ్ హౌ టు అన్నీ బ్యాలెన్స్ చేస్తూ, బట్ ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా దాని నుంచి బయటకు రావాలి అండ్ సపోర్టింగ్గా అన్ని దాంట్లో ఉండాలి అని చేయాలంటే ఇట్స్ వెరీ ఇన్స్పిరేషన్. అండ్ ఇండిపెండెంట్గా ఎస్ మెయిన్గా. మీ రియల్ లైఫ్ క్యారెక్టర్కి దీనికి ఏమన్నా కొంచెం సిమిలారిటీస్ కనిపిస్తుంది? మీరైతే అసలు సీరియల్లోకి ఇక్కడికి చాలా చిన్న అమ్మాయిలా అనిపిస్తున్నారు. సీరియల్లో కొంచెం ఏజ్ అనిపిస్తుంది, ఇక్కడైతే చాలా చిన్న అమ్మాయిలా కనిపిస్తున్నారు. అంటే ఒక 80% సిమిలర్ అనొచ్చు నా క్యారెక్టర్ ఎలా ఉందని. అంటే నాకు ఎలా ఉందో డ్రీమ్స్ కానీ ఎలా ఉండాలి అదన్నీ ఎలా ఉందో థింకింగ్ కానీ అదన్నీ సీరియల్లో కొన్ని అలాగే ఉంది. అండ్ ఎవరైనా నాకు ఏమైనా చెప్తే నేను అది తీసుకొని రివర్స్లో చెప్పేస్తా, అంటే నేను రాంగ్ లేదన్నప్పుడు. అలాగే క్యారెక్టర్ కూడా అలాగే ఉంది. బట్ ఎక్కడెక్కడో నేను మాట్లాడకూడదు, ఈ టైం నాది కాదు అన్నప్పుడు నేను ఊరికే ఉంటాను. అలాగనే క్యారెక్టర్ కూడా అలాగే ఉంది, రియల్ లైఫ్ను అలాగే ఉంది. అండ్ ఏదైనా చెయ్యాలి అని ఏ క్యారెక్టర్ ఎలా ఉందో సేమ్ అందరికీ ఉంటుంది. కానీ కొన్ని అమ్మాయిలు అయితే ఇంట్లో ఫ్యామిలీ కోసమో ఇంకెవరి కోసమో అన్నీ దాచిపెట్టి చేయరు. సో వాళ్ళన్నీ చూస్తుంటే ఏదైనా ఒక్క 10% అయినా వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతాయి, ఏదైనా చేస్తారు అని ఫైనల్లీ. నిజంగా ముఖేష్ సీరియల్లో క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా నీట్గా క్యారీ అవుతూ ఉంటాయి. సీరియల్ కూడా చాలా డీసెంట్ వేలో ముందుకెళ్తున్నట్టు అనిపిస్తుంటుంది. అంటే ఓవర్ డ్రామటైజేషన్ ఓవర్గా లేకుండా కొంచెం రియాలిటీకి దగ్గరగా మీ ఫాదర్ క్యారెక్టర్ కానీ జగతి గారి క్యారెక్టర్ కానీ చాలా మీ డైరెక్టర్కి చెప్పండి, చాలా బాగా సీరియల్ని తీసుకెళ్తున్నారు ముందుగా. యాక్చువల్లీ డైరెక్టర్ గారు మాత్రమే కాదు, దీనికి రైటర్ వచ్చేసి ఉషారాణి గారు అన్నారు ఉన్నారు, వాళ్ళు కూడా అంత కనెక్ట్ అయ్యి రాస్తున్నారు. అండ్ డైలాగ్స్ కూడా ఆది గణేష్ అని ఒకరు చేస్తున్నారు. వాళ్ళ కాంబినేషన్ చాలా బాగుంది. అంటే వాళ్ళు మనకి అంటే మమ్మల్ని ఆ థాట్స్లో పెట్టుకుని రాస్తున్నారు. అంటే రిషి ఇలా చేస్తేనే ఈ రియాక్షన్, నేను ఇప్పుడు ఇవాళ ఏం రియాక్షన్ ఇచ్చానో నెక్స్ట్ సీన్కి అది ప్లస్ పాయింట్ అవుతుంది వాళ్ళకి. అంటే ఓ ఇలా ఇస్తాడు అంటే దీనికి ఇంకా ఏం చేయవచ్చు ఏం ఇవ్వచ్చు అని వాళ్ళు ఆ ఇమాజినేషన్లో మంచిగా రాస్తున్నారు. దానిలో ఇంకా వేరే వర్డే లేదు. అండ్ ఇంకొకటి డైరెక్టర్ కూడా ఇలా ఉంది, ఈ క్యారెక్టర్ ఇలా ఉందంటే దీనికి ఇక్కడ ఒక టైం తీసుకొని చేయాలి, ఇలా ఈ క్యారెక్టర్ది ఎమోషన్స్ బయటికి ఇలానే రావాలని చాలా టైం తీసుకొని చాలా మంచిగా రాస్తున్నారు. కొన్ని డైలాగ్స్ అంటూ నాకు చాలా ఇష్టం అవుతుంది. అంటే మర్చిపోతాను నేను కొంచెం, అంటే మంచిగా కనెక్ట్ చేస్తారు. ఎప్పుడో అయింది అది ఎపిసోడ్, ఫస్ట్ డేనో సెకండ్ డేనో ఎప్పుడో ఉండే ఎపిసోడ్లో ఉండే డైలాగు ఇప్పుడు ఇవాళ వస్తుంది కదా ఎపిసోడ్, దాన్ని కనెక్ట్ చేసి రాస్తారు. అంటే వాళ్ళ మైండ్లో ఫస్ట్ డే ఏం రాశారో అది ఇప్పుడు దాకా ఆ గుర్తులో ఉంది ఒక్కొక్క సీన్లో కూడా. సో అవన్నీ కనెక్ట్ చేస్తారు కదా, అది నాకు చాలా. అండ్ మీ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు ఈ సీరియల్లో. స్టార్టింగ్ టు ఎండింగ్ ఒకటే టైప్ ఆఫ్ ఎమోషన్స్ని క్యారీ చేస్తూ ఒక యాంగర్ థింగ్స్ని ఎక్కువగా మీరు ఎమోట్ చేయాల్సి ఉంటుంది కదా. సో రిషి క్యారెక్టర్ ఎలా అనిపించింది? రిషి క్యారెక్టర్ నాకు తేడా ఏం లేదు, నాకు రిషి క్యారెక్టర్కి నేను కూడా అలాగనే. అంటే ఇంట్లో ఉన్నప్పుడు లేదు, ఆఫ్ స్క్రీన్ అలా ఉండడు, అంత కోపం అని చేసుకోడు. కానీ కోపం వస్తే ఏంటో నాకు తెలియదు, నేను చూడలేదు. నాతో కోపం వస్తే నాకు అది కంట్రోల్ చేయడం కష్టం. అంటే ఇంట్లో అలా ఉంటాను, కొంచెం ఫ్రెండ్స్తో అలా ఉంటాను, అంటే నాకు చాలా క్లోజ్లో ఉన్న వాళ్ళతో అలా ఉంటాను. అలానే ఈ క్యారెక్టర్ కూడా అలాగే ఉంది. అంటే డాడీతో అంత ప్రేమ ఉంది, డాడీ అంటే నాకు అంత ఇష్టం సీరియల్లో. బట్ వాళ్ళ మీద నాకు చాలా కోపం చూపిస్తాను అక్కడ కూడా. ఆ కోపంలోనే ప్రేమ ఉంటుంది, ఆ కోపంలోనే అది యాంగర్నెస్ ఉంటుంది, నా యాటిట్యూడ్ ఏంటి అని చూపిస్తుంది. సో అలాంటివి ఉండే క్యారెక్టర్. సో నాకు అంత కష్టం ఏం అవ్వలేదు. ఒక్కొక్క సీన్ కూడా ఇది నాదే, ఈ క్యారెక్టర్ నేనే అని చేశాను.
సో అంత ఈజీగా కనెక్ట్ అయిపోయా ఈ క్యారెక్టర్కి. రైట్. సో మేజర్గా ఈ గుప్పెడంత మనసు సీరియల్కి అంత స్టార్టింగ్ డేస్లోనే అంత వ్యూవర్షిప్ కానీ అంత అందరికీ నచ్చడానికి రీజన్ మేజర్గా మీ ఇద్దరి మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్, మీ ఇద్దరి మధ్య నడిచే ఒక కెమిస్ట్రీ. సో జనరల్గా తెలుగులో కొన్ని సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి, నువ్వే కావాలి అని ఇలా. సో అందులో హీరో హీరోయిన్ మధ్య వచ్చే కెమిస్ట్రీకి చాలామంది ఫ్యాన్స్. సో అలాంటి సేమ్ ఇప్పుడు మళ్ళీ మీ సీరియల్లో మీ ఇద్దరి మధ్య కనిపిస్తూ ఉంటుంది. సో చాలామంది కూడా ఆ కెమిస్ట్రీ కోసమే చూస్తుంటారు. మీకు అలాంటి రివ్యూస్ వస్తున్నాయా? వస్తూనే ఉంటాయి, లేదని లేదు. బట్ మన ఇద్దరు కాంబినేషన్స్ మేము గొడవ చేసుకుంటేనే అది కొంచెం అదే టామ్ అండ్ జెర్రీ లాగానే ఉంటుంది. సో ఆఫ్ స్క్రీన్ కూడా అతను అలాగే ఉంటాడు. కూడా మనము టామ్ అండ్ జెర్రీ లాగా ఉన్నప్పుడే ఇష్టం అవుతుంది వాళ్ళకి కూడా. అంటే ఒక సీన్లో ఓకే ఎట్లా అంటే రియాక్షన్స్ ఇలా ఇలా ఉంటుంది, నేను ఏమైనా కోపంగా చెప్తే ఈమె కూడా కోపంగానే రియాక్షన్స్ ఉంటుంది సీన్లో, అండ్ డైలాగ్స్ కూడా అలాగే ఉంటుంది. అంటే అది నచ్చుతుంది ఎవరికైనా. అంటే ఒక ఎస్పెషలీ ఒక లెక్చరర్తో ఒక స్టూడెంట్ అలా ఉండొచ్చా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్కి లెక్చర్స్ అంటే భయం ఉంటుంది. బట్ ఇక్కడ నీకేం పొగరా అది ఇది అంటాను, నీకేం ఇంత ధైర్యమా నీకు అలా అంటే కూడా ఇది ధైర్యం కాదు, నాది ఆత్మగౌరవం అంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటుంది. అంటే ఇది ఒక రకంగా స్టూడెంట్స్కి కూడా ఓ ఇలా ఉంటే అది సెల్ఫ్ రెస్పెక్ట్ అనిపిస్తుంది. ఓకే నేను కూడా కాలేజ్లో ఇలా ఉంటాను, నా ఫ్రెండ్స్తో ఇలా ఉంటాను, ఇలా ఇంత కాన్ఫిడెన్స్గా ఉంటేనే కాలేజ్లో నేను ఏమైనా చేయవచ్చు. సో అలాంటి కాన్ఫిడెన్స్ కూడా రావచ్చు స్టూడెంట్స్కి అనవచ్చు. సో అలా ఉంది కాంబినేషన్స్లో. సో యూత్కి చాలా ఇది దగ్గర అయిన క్యారెక్టర్. అవును. సో ఒక్కొక్క సీరియల్ ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని క్యారీ చేస్తాయి కదా రక్ష. మీకు గుప్పెడంత మనసు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సీరియల్? గుప్పెడంత మనసు నాకు యాక్చువల్లీ అదే చాలా దగ్గర అయిన క్యారెక్టర్ ఇది నాకు మేజర్గా. అండ్ నేను అలా చెప్పినట్టే లైక్ నాకు ఈ క్యారెక్టర్ చాలా నచ్చింది మెయిన్గా. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ హ్యాపీ డూయింగ్ దిస్ క్యారెక్టర్. ఎలాంటి ఏమీ లేకుండా కంప్లీట్ సాటిస్ఫైడ్గా చేస్తున్న క్యారెక్టర్ అండ్ హ్యాపీగా ఉన్నాను. సో మీకు తెలుగులో ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది. సో రెగ్యులర్గా మీ ఇన్స్టాగ్రామ్ కూడా చూస్తూ ఉంటాను, చాలామంది పోస్ట్లో మెన్షన్స్ చేస్తూ ఉంటారు కదా. సో తెలుగులో రిసీవింగ్ ఎలా ఉంది? అదే ఆ మెన్షన్స్లో మీరు చూడొచ్చు. ఎందుకంటే యాక్చువల్లీ నాకు రోజుకి ఒక మోర్ దెన్ 200 మెన్షన్స్ అని ఆ ట్యాగ్ చాలా వస్తుంటాయి. అంటే నేను అన్నీ చేయను, ఏదేదో స్పెషల్గా ఉంటుందో అంటే ఎఫెక్టివ్గా ఏది ఉంటుందో అది చేస్తుంటాను. అంటే ఇది ఎక్కువ అది తక్కువ అనేది కాదు, అంటే రిపీట్ లేకుండా డిఫరెంట్గా ఉండాలని అలా చేస్తాను. అంటే డైలీ ఒక్కరోజు చేసి నెక్స్ట్ డే ఆ గ్యాపే ఉండదు. నాకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఆ నోటిఫికేషన్ చూస్తాను, కానీ ఎవరు పోస్ట్ ఎవరిది ఇంకేం చూడను నేను. అది మర్చిపోయారు. ఇంతకు ముందు రీల్స్ చూడేవాడిని నేను, ఇప్పుడు రీల్స్ అని ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా ఆ లోగోకి వెళ్ళాను నేను. సో ఇదే చూస్తుంటాను నేను. అంటే వాళ్ళకి అంతా కనెక్ట్ అయ్యారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు నా ఫొటోస్ ఎప్పుడెప్పుడో తీసిన ఫొటోస్కి కనెక్ట్ చేసి దానికి ఏమైనా స్టోరీ లాగా ఏమైనా క్రియేటివ్ లాగా చేస్తుంటారు. అంటే వాళ్ళ పేషెన్స్కి చాలా 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 థ్యాంక్స్. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద లవ్ దే ఆర్ గివింగ్ టు మీ. ఇంకేం చెప్పవచ్చో తెలీదు. ఇలానే ఉండాలి మీ ప్రేమం నా మీద అనుకుంటా. సో సీరియల్ యాక్టర్కి ఉండే ఛాలెంజెస్ ఏముంటాయంటారు? ఫస్ట్ థింగ్ ఏ డే కానీ నైట్ కానీ ఏ క్లైమేట్ కానీ ఎక్కడ అయినా ఏముండదు, ఎక్కడైనా సరే చేయాలి. డ్రైనేజ్లో దిగి చేయాలంటే కూడా చేయాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక ఎథిక్స్ లాగా అయిపోయింది. నైట్ అయిపోయింది నాకు నిద్ర వస్తుంది చేయనంటే అలా అవ్వదు. నైట్ అయింది చేయాలి అంటే 24/7 we will be entertaining audience. మనకి టైమింగ్స్ అనేది లేదు. అవునా? మార్నింగ్ 6కి స్టార్ట్. మార్నింగ్ నేను ఏ టైం లేచైనా అది ఒకటి చూస్తాను టైంని, ఎందుకంటే అలారం వస్తుంది కదా. సో అందుకే ఇప్పుడే 5:30 అయిపోయిందా, ఇప్పుడే పడుకున్నాను కదా అనుకుంటాను. దాని తర్వాత చూస్తే
ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తామో తెలీదు, ఎప్పుడు లంచ్ బ్రేక్ అనో తెలుస్తుంది, 1:30 అయ్యగానే ఇస్తారు. అది అల్రాము. ఇప్పుడు ముందు ఎండ చూసి చెప్తారు టైమింగ్స్ అంటారు కదా, అట్లా మేము బ్రేక్ ఎప్పుడు ఇస్తుంది, ఓ ఇది మధ్యాహ్నం, ఇది ఈవినింగ్ అలా అనుకుంటాము. ఇప్పుడు స్నాక్స్ టైం లాగా. అండ్ నైట్ అనేది కూడా మనకి ఈజీగా 10 o'clock వరకు అయిపోతుంది. అంటే ఇప్పుడు మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6కి ప్యాకప్ అలా